హలో గాయ్స్! ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి కంటిన్యూ చేస్తా. ఈ వీడియోకి సీక్వెల్. నా ఈ యూట్యూబ్ జర్నీలో నాతో పాటు చాలామంది ట్రావెల్ చేసిర్రు. వాళ్ళ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. అండ్ అంతే గాకుండా మా తమ్ముడు గూడా ఒక వీడియో చేసిండు. అది కొద్దిసేపట్లో మీకు ప్లే చేస్తా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకేంటి మరి, లెట్స్ బిగిన్ ద షో. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వీడేంది ఛానల్ స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ అన్న అవుతలేదు, అప్పుడే యూట్యూబ్ జర్నీ గురించి చెప్తుండేంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ నన్ను కొందరు అడిగిర్రు, అంటే నాకు తెలిసిన వాళ్ళే, అసలు నేను ఈ యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసిన, వీడియోస్ పెడితే చూస్తారా లేదా, ఇవన్నీ చాలా డౌట్స్ అడిగిర్రు. అండ్ వాళ్ళకు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉందంట, బట్ పబ్లిక్ ఏమనుకుంటారు ఏంది అని భయం వేసి ఆగిపోతున్నా అని చెప్పారు. సో వాళ్ళలో ఆ భయం పోగొట్టడానికే ఈ నా జర్నీ గురించి చెప్తున్నా. మనం ఏం చేసినా చేయకపోయినా ఏదో ఒకటి అనేవాళ్ళు పక్క ప్రతి ప్లేస్లో ఉంటారు. మనం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, రెండు ఉంటాయి. కొంతమంది ఇవన్నీ అవసరమా అని అంటారు, కొంతమంది మంచిగా చేసినావు ఇంకా ఇట్లా అట్లా అని అడ్వైజెస్ ఇస్తారు. సో మనం స్టార్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా సేమ్ అట్లనే భయపడ్డా. అమ్మ వీడియోస్ పెడితే చూస్తారా లేదా, పబ్లిక్ ఏమనుకుంటారు, నీ అమ్మ నవ్వుతారచ్చు అందరూ, నా హెడ్లో ఈ థాట్స్ అని ఉండే. బట్ జెన్యూన్గా నాకు నచ్చింది చేయడంలో తప్పు లేదని అనుకున్నా, అందుకే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన. నాలాగా ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో మేబీ హెల్ప్ అవుతుంది. యాక్చువల్లీ నా యూట్యూబ్ జర్నీలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకున్నా. బట్ వీడియో బిగినింగ్లో మా తమ్ముడు ఒక వీడియో వేసిండని చెప్పినా మీకు. సో ఆ వీడియోలో వాడు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసిండు. ఫస్ట్ అయితే మీరు ఆ వీడియో చూసేయండి. హలో గాయస్, అందరు బాగున్నారా? నేను చాలా రోజులైంది వీడియో చేసి. ఐ విల్ డైరెక్ట్లీ కమ్ టు ద పాయింట్. మా అన్న మీకు చెప్పే ఉంటాడు మా అన్న జర్నీలో నేను ఎందుకు వచ్చినా అండ్ నేను వ్లాగ్స్ ఎందుకు స్టార్ట్ చేసినానో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై బ్రదర్. కంగ్రాచులేషన్స్ అన్న, వీడియోస్ చాలా మంచిగా చేస్తున్నావు. నువ్వు ఎప్పుడు ఇట్లానే నవ్విస్తూ ఉండాలా. యూ కీప్ గోయింగ్ అండ్ వి కీప్ సపోర్టింగ్ యూ. మా వదిన, ఇప్పుడు మా వదిన గురించి చెప్పాలనా? వామో చెప్పేద్దాం, మళ్ళా ఫీల్ అయ్యి ఆస్తి పంచుకుందామంటే బాధ. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింట తింటలేదు? జోక్స్ అపార్ట్, వదిన నువ్వు కూడా చాలా బాగా చేస్తావు. అన్నకి హైలైట్ సపోర్ట్ ఇస్తావు. యూ ఆల్సో కీప్ గోయింగ్. నీకు నచ్చింది చెయ్యు. యాజ్ ఎ ఫ్యామిలీ మేమందరం నిన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. మన విజయ్ గాడు అండ్ గౌతమి మంచిగా ఫ్యామిలీ లెక్క కలిసిపోయారు. ఎస్పెషల్లీ గౌతమి మస్తు ఫేమస్ అయిపోయింది మన బొండగాళ్ళ లెక్క. అట్లానే ఆస్ట్రేలియన్ గ్యాంగ్ మనోళ్ళందరూ చాలా ఇన్వాల్వ్ అవుతారు. నీకు కరెక్ట్ సెట్ అయ్యారన్న అక్కడ. కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. ఎస్, నేను వ్లాగ్స్ ఎందుకు చేస్తా అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్, ఇట్స్ ఫర్ మై బ్రదర్. నాకు ఈ కెమెరా ముందుకు రావడం కానీ వీడియో కాల్స్ మాట్లాడడము అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. చాలా ధైర్యం తెచ్చుకొని కెమెరా ముందుకు వస్తాను నేను. బట్ మా అన్నకి హెల్ప్ అవుతుందంటే ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. వాడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. సో నేను ఒక 2-3 వీడియోలు చేసిన తర్వాత మా అన్న మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఈ వ్లాగ్స్ చేసేటప్పుడు చాలా వీడియోస్ తీస్తాము. ఆ వీడియోస్ అన్నీ మళ్ళీ ఎడిటింగ్ చేయాలా. ఎడిటింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని నవ్వించడానికి కొన్ని మీమ్స్ డౌన్లోడ్ చేస్తాము. అవి తీసుకొచ్చి మళ్ళీ వీడియోలో పెట్టాలి. అండ్ అక్కడక్కడ చిన్న మ్యూజిక్ కూడా యాడ్ చేస్తాము. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. యు నీడ్ లాట్ ఆఫ్ పేషెన్స్. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అన్నకి పేషెన్స్ అస్సలు లేదనుకున్నా, బట్ వ్లాగ్స్ ఎడిట్ చేస్తుండే కాబట్టి పేషెన్స్ వచ్చినట్టే. ఏంటిది మాకేంటిది అంట? మా అన్నకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుండేనో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే కంటిన్యూస్గా వ్లాగ్స్ చేస్తుండు, బట్ సబ్స్క్రైబర్స్ ఏమో మెల్లగా వస్తుర్రు. మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1.5 year ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇట్లానే నేను కూడా అందరి లెక్కనే మనోడికి కాల్ చేసి అన్న డబ్బులు ఏమన్నా వస్తున్నాయని అడిగిన. అయితే మనోడు అరే అట్లున్నదిరా, మానిటైజేషన్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి మనం అప్లై చేసుకోవాలా, అది అప్రూవ్ అయితేనే మనకి డబ్బులు అనేవి వస్తాయని చెప్పిండు. ఓకే, ఈ మానిటైజేషన్ గురించి మనం ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక కింద మీద పడి మానిటైజేషన్ అయితే చేపించేసుకున్నాం మా ఛానల్ కి. మనం పెట్టిన వీడియోస్ కి చిన్నగా డబ్బులు రావడం స్టార్ట్ అయింది.
ఇక దాన్ని మోటివేషన్గా తీసుకొని మా అన్న కంటిన్యూస్గా వీడియోస్ చేసిండు. నేను కూడా అమాసపున్నానికి ఒకసారి ఒక్కొక్క వీడియో చేసిన, మీరు చూసే ఉంటారు. మేమిద్దరం ఎంత ట్రై చేసినా మనకైతే ఒక 500 వ్యూస్ లేకపోతే 1000 వ్యూస్ ఆర్ అప్ టు 2000 వ్యూస్ వరకే వస్తున్నాయి. దానికి మించి పోతలేదు అసలు. ఇది ఇట్లున్నప్పుడు మా లైఫ్లోకి ఒకడు వచ్చిండు. అడంగాద అసురందా వనంగాద మనుషందా ఎస్, మా బుండలకే బుండ యువన్ బుండగాడు వాడు వచ్చి నుంచి ఛానల్ జై అని లేచింది. చాలా మంది మా అన్నకి అని నాకు చెప్తారు, మీ బుడ్డోడి వీడియోస్ పెట్టండి చాలా మంచిగా వస్తున్నాయని. థ్యాంక్ యూ ఆల్. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది వాడి కోసమే చూస్తారు, బట్ వాడిని క్యాప్చర్ చేసుడు చాలా కష్టం. ఎందుకంటే వాడు మస్తు యాక్టివ్ ఉంటాడు, అసలు కెమెరాకి దొరకడంట. బట్ మా వదిన అండ్ అన్న మంచిగా మేనేజ్ చేస్తుర్రు. ఇక మేము ట్రై చేస్తాం వాడిని క్యాప్చర్ చేయడానికి. మన ఎంతో కష్టపడితే 2 to 3 ఇయర్స్లో మనకు ఒక 3000 సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చిండు. బట్ వీడు చిన్న అంబాడుకుంటా క్యూట్ స్మైల్ తోటి మనకు ఒక 20,000 సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చిండు. లవ్ యూరా యువన్ కొండ. అట్లానే మేము విలేజ్లో చేసిన వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చెప్పారు మంచిగా చేసిరని. మా అమ్మ, మా నాన్న, మా అత్తమ్మ, అంటే మా వదిన వాళ్ళ అమ్మ, అట్లానే మా విలేజ్ వాళ్ళు కూడా మంచి యాక్టింగ్ చేస్తారు. వీళ్ళందరూ మంచి ఇన్వాల్వ్ అయ్యి చేస్తుండే. మేము అప్పుడు వీడియోస్ తీసినప్పుడు కొంచెం సిగ్గుపడినట్టు యాక్ట్ చేస్తారు కానీ మంచిగానే డైలాగులు చెప్తారు. సో అన్న, యూఆర్ డూయింగ్ గ్రేట్. నువ్వు ఇట్లనే వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉండు. నాకు టైం దొరికినప్పుడు నేను కూడా వీడియోస్ చేస్తా. మనకి మన బుడ్డోడు ఎట్లనే ఉన్నాడు, వాడు కంటెంట్ ఇస్తానే ఉంటాడు. నా దృష్టిలో నువ్వు చాలా గ్రేట్. ఎందుకంటే మన సర్కిల్లా ఇట్లా కెమెరా ముందుకు వచ్చి నేను ఊబర్ చేస్తా, అమెజాన్ డెలివరీస్ చేస్తా అని చెప్తున్నావు చూడు, దానికి చాలా గట్స్ కావాలి. సో యూ నెయిల్డ్ ఇట్. ఇక నేను మా అన్న గురించి చెప్తానే ఉంటా. ఇప్పుడు ఆడియో ఫంక్షన్లా మన బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ గురించి చెప్పినట్టు చెప్తానే ఉంటా. సో వన్ లాస్ట్ థింగ్, ఈ డైలాగ్ కొంచెం ప్రిపేర్ అయినా. నీ జర్నీలో నువ్వు సక్సెస్ కావడానికి నేను హెల్ప్ అవుతానో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఐ కెన్ డెఫినెట్లీ సే దిస్, ఐల్ మేక్ ష్యూర్ యూ విల్ నాట్ ఫాల్. నువ్వు పడిపోకుండా మాత్రం నేను నిన్ను కాపాడుతా. డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. మనోడు వీడియో ఎండ్ చేస్తాడు. సో బ్యాక్ టు అన్న. సో గాయస్, వీడియో అయితే చూసేసారు కదా, మావాడు పిచ్చెక్కించాడు కదా. ఎందుకంటే మావాడు తోపు, తురుము అన్ని. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. సో మా తమ్ముడు చెప్పినట్టు వీడియోస్ చేయడం, ఎడిటింగ్ చేయడం చాలా కష్టం. బట్ నేను ఇష్టంతో చేస్తా కాబట్టి నాకు పెద్ద కష్టంగా అనిపించదు. అంతేకాకుండా ఇంకా ఇట్లనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం మేము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ప్లీజ్ డూ కమెంట్ బిలో, బికాస్ మీరు కమెంట్ చేస్తేనే లైక్ నేను వీడియోస్ ఎట్లా తీస్తున్నా, కథ ఏంది, అవేంది, ఇవన్నీ తెలుస్తుంది. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ bye bye.